గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ మధ్య ఎక్కడ విన్నా మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ అని ఉంది. ఏంటబ్బా అని చూడడానికి అయితే వచ్చేసాము. సో అందరికీ తెలిసిందే, మినీ జూ అని కూడా అంటారు కదా దీన్ని. మినీ జూ అండ్ మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్, ఫిష్ టనల్ ఎగ్జిబిషన్ అన్నమాట. సో నేను చూసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది కదా ఈ ఎగ్జిబిషన్ని అని చెప్పి సో ఈ వీడియో తీయడం జరిగిందనమాట. సో బాగుందన్నమాట, చాలా బాగుంది. సో లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు, జస్ట్ ఓన్లీ ఫిష్ టనల్ ఎగ్జిబిషన్. ఈరోజు అయితే ఆ ఫిష్ టనల్తో పాటు మినీ జూ ఎగ్జిబిషన్, మినీ జూలా కూడా చేశారనమాట. సో మీరే చూసాయండి. సో ఇదన్నమాట ఎంట్రన్స్. సో చూపించాను కదా ఇందాక. సో జైంట్ వీల్, సో చూస్తున్నారా, ఇది ఎంట్రన్స్. సో చూసారా, ఫిష్. సో వెనకాల చూసారా క్యామిల్ పెట్టారనమాట. క్యామిల్ ఇంకా హార్స్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. ప్రైజెస్ ఇంకా అవన్నీ డీటెయిల్స్ మొత్తం మీకు వీడియో మధ్యలో అయితే చెప్తాను. సో అంతలోపు వీడియో చూసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి ఏంటంటే నేనే సో చూసారా, కొంచెం బయట షై అనమాట, అందుకే కొంచెం టెన్షన్ ఇంకా సిగ్గు పడుతున్నాను అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్ళిపోదాం. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి, చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్ మొత్తం. సో మీరే చూసేయండి ఈ వ్లాగ్లో ఎలా ఉంటుందో. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సరదా పడ్డారు. సో ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే ఇంకా తగ్గేదే లేదనమాట, అంత బాగుంది. అంత సరదా పడుతున్నారు అందరూ. సో అందరికీ చాలా బాగా నచ్చిందనమాట, నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు చూడండి లోపలికి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో ఇదిగోండి లోపలికి వచ్చేసాం. ఫిష్ టనల్ అన్నమాట. సో చూడండి, ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే, లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. సో మీకు చెప్పానా ఒక విషయం, షాక్ అవుతారన్నమాట. చూడండి, సో ఫిషెస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఈ ఫిషెస్ మొత్తం 1000 నుంచి 2000 రకాల చేపలతో క్యూబ్ అయితే వీళ్ళైతే ఏర్పాటు చేశారు. అండ్ చూస్తున్నారా, ఇదిగోండి ఫిషెస్ భలే ఉన్నాయి కదా, చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. అండ్ కలర్స్ ఫిషెస్ కూడా ఉన్నాయి, చూసాయండి భలే ఉంటాయి అన్నమాట. నాకు వీడియో మధ్యలో వస్తుంది అనుకుంటా కలర్స్ ఫిష్. నాకు చాలా బాగా నచ్చాయి ఈ ఫిష్. చూడండి ఎలా ఉన్నాయో, అంత పెద్దదో కదా. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చూడడానికి సింగపూర్, మలేషియా కూడా వెళ్ళనవసరం లేదన్నమాట. అండ్ డబ్బులు ఖర్చు పెట్టి చాలామంది ఈ ఫిషెస్ చూడడానికి ఇంకా చాలా వెళ్తారు కదా డబ్బులు ఖర్చు పెట్టి. సో ఇంకా అలా చేయాల్సిన లేదనమాట. ఇక్కడికి వచ్చి మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్కి వచ్చి ఇవన్నీ దగ్గర నుంచి అయితే చూసేయచ్చు అనమాట. చాలా ఎంజాయ్ చేశాను నేను, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా, అండ్ ఇదంతా ఫిష్ టనల్లోనే బయట అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా వ్యూ అయితే పైనుంచి కూడా చూడొచ్చు అనమాట. చూసాయండి ఇదంతా, ఇప్పుడు చూసారా వీళ్ళందరూ వెయిటింగ్ అనమాట అందులోకి వెళ్ళడానికి. పైనుంచి కూడా ఫిషెస్ వెళ్తాయి, మన చుట్టూ అయితే ఫిషెస్ అయితే వెళ్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా,
ఈ ఫిష్ నా వైపే చూస్తుంది తెలుసా, అందుకే ఈ వీడియో తీసాను అనమాట. సో ముందర ఉన్నానమాట నేను. సో ఈ ఫిష్ నా వైపు చూస్తుందని కెమెరా కూడా బాగుంటుంది కదా అని చెప్పి కెమెరా కూడా హాయ్ చెప్పింది అనమాట ఆ ఫిష్. సో చూసారా, ఇదన్నమాట లోపలికి వెళ్ళడానికి జనాలు ఇలా ఉన్నారు, అందరూ ఒకేసారి వచ్చారనమాట. సో ఇంకా కొంచెం కొంచెం మెంబర్స్ని పంపిస్తున్నారు. సో ఇంకా స్టార్టింగ్లో ఉంటే మీకు వీడియో తీయడానికి బాగుంటుంది కదా, నా ముందు ఎవరు ఉండరు, మధ్య మధ్యలో ఆ వీడియో తీసుకోవచ్చు అని ఉన్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే బాగా వస్తుంది అనమాట. సో అందుకే ఈ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను, లేదంటే లైవ్లో అయినా చెప్తాను. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినలే కదా, ఒకసారి వినిపిస్తాను వినండి. చాలా గోలగా డిస్టర్బెన్స్గా అయితే ఉంటాయన్నమాట. చూసారా పెద్ద గోల్డ్ ఫిష్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆన్ చేస్తాను, వినండి. సో ఇదన్నమాట, విన్నారు కదా, చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంది కదా. సో అందుకే వాయిస్ ఇవ్వడం జరిగింది. అండ్ పైకి చూసిన ఫిషెస్ అనమాట. సో చూసారా పైకి, ఇక్కడ పైకి చూసిన ఫిషెస్ అనగానే వెంటనే కెమెరా పైకి వచ్చింది. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అనమాట. సో చూసారు కదా, పైకి చూసిన ఫిషెస్. ఇది ఫిష్ చూడండి ఎంత పెద్దదో, అమ్మ బాబోయ్. చెప్పాను కదా 1000 నుంచి 2000 రకాల చేపలతో అయితే ఈ క్యూబ్ని తయారు చేశారని. ఇంకా మామూలు విషయం అయితే కాదనమాట. ఇంకా వీళ్ళకైతే సుమారుగా 6 crores అయితే అయ్యిందనమాట. సో మళ్ళీ చెప్తున్నా వినండి, వీటిని 6.5 కోట్లతో ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా 6.5 crores అనమాట. ఇక్కడ ఓన్లీ ఫిష్ టన్నల్ ఎగ్జిబిషన్ అనుకుంటున్నారా? ఫిష్ టన్నల్ అయితే కాదు, దాంతోపాటు ఇంకా బోల్డ్ ఇంకా చూపించాల్సినవి బోల్డ్ దృశ్యాలు అయితే మీతో ఉన్నాయి. సో చెప్పడం కాకుండా మీకే చూపిస్తాను, చూడండి. మీరు కూడా ఆశ్చర్యపడిపోతారు అనమాట, అంత బాగుంది. ఇంకా ఎప్పుడు ఉండే ఎగ్జిబిషన్లా కాదు, ఇది కొత్తగా ఉందన్నమాట. చెప్పాను కదా, ఇదే అనమాట కలర్స్ ఫిష్. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఈ ఫిషెస్ మొత్తం. ఇంకా అలా చూస్తూ ఉండిపోయిన నచ్చింది కలర్స్ ఫిషెస్. ఓకే, సో చూసారు కదా. సో ఇంకా పైనుంచి వెళ్ళే ఫిషెస్ అయితే ఇక్కడితో అయిపోయింది. సో ఇక్కడ నుంచి నార్మల్ చూస్తున్నారు కదా, ఇలాగే అన్నమాట. సో చూసాయండి మీరు కూడా. అండ్ ఎక్కడికక్కడైతే ఏసీస్ అయితే ఉన్నాయన్నమాట. చల్లగా ఉంది కదా అని చెప్పి పక్కన నించుకుపోయాను. సో చూసారు కదా, అదనమాట. ఇంకా ఫిషెస్ చూసారా ఎన్ని ఉన్నాయో. సో పెద్ద గోల్డ్ ఫిషెస్ అనమాట. నేను చెప్పాను కదా మంచి మంచి దృశ్యాలు చూపిస్తాను అని. సో ఇదన్నమాట మినీ జూ టైప్ అనమాట.
సో అది కూడా పెట్టారు మినీ జూ లాగా. సో ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కటి చూపించేస్తాను. అండ్ బోర్డు పెడితే బాగుండు, మీకు చూసి చెప్తాను, నాకు పేర్లు అన్నీ తెలియవు కదా. సో చూస్తున్నారు కదా, గిన్నె కోడిలా ఉంది కదా. ఒకళ్ళు తప్పు చెప్తే ఏమనుకోకండి, నాకు తెలీదు ఎక్కువగా. అండ్ ఇందులో కొన్ని బర్డ్స్ అయితే మాట్లాడతాయంట. జస్ట్ నేను అలా చూపించేస్తాను, మీరు కూడా జస్ట్ అలా ఈ వీడియో చూసేయండి అనమాట. ఈ యానిమల్స్ గురించి నాకేం తెలీదు. సో యానిమల్స్ అవని, బర్డ్స్ అవని, వాటి నేమ్స్ తప్ప ఏం తెలియదు అనమాట. సో ఇంకా మీరే చూసేయండి, జస్ట్ ఇలా చూపించేస్తాను. సో 300 రకాల పక్షులు అయితే ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే చెప్తాను అన్నాం కదా ఫుల్ ఎగ్జిబిషన్ గురించి డీటెయిల్గా. సో డీటెయిల్స్ అయితే ఫుల్గా చెప్తాను అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు వినేయండి, స్టార్ట్. సో ఇదేంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఇది ఇంకా 3 months అయితే ఉంటారనమాట. సో హాలిడేస్ టైంలో మీకు ఫ్రీ అయిన టైంలో మీరు కూడా విజిట్ చేసేయండి అక్కడికి. అండ్ ఇప్పుడు ఏంటంటే టికెట్ ప్రైజ్ చెప్పలేదు కదా మీకు. సో టికెట్ ప్రైజ్ వచ్చేసి పక్కన టికెట్ కూడా వేస్తాను చూసేయండి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి సింగపూర్, మలేషియా వెళ్ళి చూడవసరం లేదనమాట. సో ఇంకా ఇక్కడే 150 రూపీస్తో మొత్తం అంతా చూసేయచ్చు. సో అండ్ అబౌట్ 10 years వాళ్ళకి టికెట్ అయితే ఉంటాయన్నమాట, 150 రూపీస్ పర్ హెడ్. అండ్ బిలో 10 రూపీస్ అంటున్నాను, బిలో 10 years వాళ్ళకి నో టికెట్ అన్నమాట. సో చెప్పాను కదా. అండ్ పార్కింగ్ గురించి వచ్చేస్తే ఫ్రీ అన్నమాట. పార్కింగ్ ఎలాంటి డబ్బులు తీసుకోరు. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఆ మినీ జూ ఫిష్ టనల్ అయిపోయాక ఇంకా షాపింగ్ అన్నమాట. సో చూసారు కదా, ఇది షాపింగ్స్. సో ఈ ఐటమ్స్ 5 రూపీస్, ఈ ఐటమ్స్ 10 రూపీస్, ఈ ఐటమ్స్ 50 అని అలా ఉన్నాయన్నమాట. ఎక్కడికక్కడ బోర్డ్స్, ఫుల్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇంక చెప్పనవసరం, చాలా బాగున్నాయి అన్నమాట. నాకు ఏదో బ్రాస్లెట్ నచ్చింది, సో చూస్తున్నాను. రీజనబుల్ రేటే అన్నమాట, 70 రూపీస్ అనుకుంటా బ్రాస్లెట్. చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో చూపిస్తున్నాను బ్రాస్లెట్స్ అని. అయ్యయ్యో, మీకు పార్కింగ్ గురించి చెప్తున్నాను కదా, అక్కడైతే సఫిషియంట్ ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇంకా ఎన్ని బండ్లు, ఎన్ని కార్స్ అయినా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ ఉందన్నమాట. సో బాగుంది, చాలా బాగుంది అన్నమాట. అండ్ వచ్చేద్దాం. సో మీకు ఓకే, లాస్ట్లో చెప్తాను అడ్రస్ ఎక్కడో, ఇది చూసాయండి మీరు. సో ఇవన్నీ 20 రూపీసే అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో నాకు బాగా నచ్చాయి, చూసారా. అన్ని వీడియోస్లో మీకు చెప్తాను కదా, ఎక్కడికి వెళ్ళినా లాస్ట్లో ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్ళిపోతాను లాస్ట్లో అని. సో ఇదన్నమాట. సో చూసారా చూసారా అంటే నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను. అయ్యయ్యో, భలే ఈ వీడియోలో భలే కోఇన్సిడెన్స్ ఉన్నాయి కదా. సో ఈ వస్తువులు మొత్తం 20 రూపీస్ అన్నమాట. సో చూసారు కదా, ఇదన్నమాట. సో నేను ఇప్పుడు ఏం తీస్తున్నాను తెలుసా, ఇది గన్ చూసారా, గుర్తొచ్చింది, మెక్డొనాల్డ్స్ క్లిప్ అన్నమాట, హెయిర్ క్లిప్. సో యూనిక్గా ఉంది కదా అని చెప్పి నాకు నచ్చింది. సో చూస్తున్నా కదా, 20 రూపీస్. సో నాకు నచ్చిందన్నమాట చాలా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆ షాప్లోనే ఉన్నానులేండి.
అప్పుడే తొందరగా బయటికి కదలను, అంత ఇష్టం అన్నమాట జ్యువెలరీస్, ఫ్యాన్సీ టైప్. సో ఇది గుర్తుందా, చాలా సినిమాలు వేసుకుంటారు కదా, సో బాగుంది అది. బబుల్స్, ఇప్పటికీ నాకు బబుల్స్ అంటే చాలా చాలా ఇష్టం తెలుసా. సో చూస్తున్నారు కదా, సో అవెంజర్స్ నుంచి అన్ని కీ చైన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, భలే ఉన్నాయి కదా కీ చైన్స్ మొత్తం. నాకు ఇందులో కీ చైన్ నచ్చింది తెలుసా, అదేంటి అనుకుంటున్నారా, వాళ్ళని అడుగుతాను, సో మీకు తెలిసిపోద్ది అన్నమాట. ఇదిగోండి, ఇది టెడ్డీ బేర్ కీ చైన్ అనమాట, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ కీ చైన్ అంటే నాకు చాలా ఇష్టమని. టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇంకా టెడ్డీ బేర్ కీ చైన్ అంటే ఇంక చెప్పడం చాలా ఇష్టం. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ సెక్షన్ అనమాట. సో టాయ్స్ సెక్షన్, ఎంతమందికి టాయ్స్ ఇష్టం. అండ్ ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. అయ్యయ్యో వచ్చేసింది అనుకున్నాను, హ్యాండ్ బ్యాగ్స్ వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ సెక్షన్ అన్నమాట. సో సో చూసారు కదా, బాగుంది. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట, బాగుంది కదా యూనిక్గా. సో చూసారు కదా, భలే ఉంది. ఎలిఫెంట్ బ్యాగ్స్ అని కొత్త కొత్త రకం అన్నమాట, భలే ఉంది. అండ్ దిస్ ఇస్ స్టైలిష్ బ్యాగ్స్ అన్నమాట. సో ఇక్కడ చూసారా, టేబుల్ మీద నించొని అయితే అమ్ముతున్నారనమాట. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, సో నాకైతే బాగా నచ్చి అండ్ అడుగుతున్నాను ఎంత అని. 100 అన్నారు. ఓహో బాగుంది కదా, అయినా దేనికి యూజ్ అవ్వట్లేదు, ఏదో సరదాకి అంతే. సో బాగుంది కదా. సో అండ్ ఇది మొబైల్ కేసెస్, అండ్ ఇది బ్యాంగిల్స్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, జీడిపప్పులు కూడా అమ్ముతున్నారు, వేయించి బాగుంటాయి కదా. అండ్ ఇది కిచెన్ వస్తువులు అన్నమాట. సో చూస్తున్నారు కదా, కిచెన్ యూటెన్సిల్స్. సో భలే ఉన్నాయి, పెద్ద పెద్ద షాప్స్ అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి టాయ్స్ అనుకుంటా, టాయ్స్ ఎడ్యుకేషన్ పర్పస్ ప్లస్ టాయ్స్ అన్నమాట. సో హే బాల్స్ నాకు చాలా ఇష్టం అన్నమాట, నాకు చాలా ఇష్టం ఈ బాల్స్ అంటే. అండ్ ఇది చూసారా, ఏ వస్తువైనా 20 రూపీస్ అన్నమాట. సో బాగుంది కదా ఐడియా. అండ్ దిస్ ఈజ్ రాజస్థానీ పికిల్స్ అన్నమాట, రాజస్థానీ పచ్చళ్ళు. సో చూడడానికి భలే ఉన్నాయి కదా. అండ్ ఇవి వచ్చేసి పొటాటో ట్విస్టర్ అన్నమాట. సో అదే అని అనుకుంటున్నా, ఎస్ అదే. అండ్ ఇది సన్ గ్లాసెస్, ఎస్ పొటాటో ట్విస్టర్. అండ్ ఎంతమంది స్మోక్ బిస్కెట్స్ తిన్నారు చెప్పండి. నేనైతే 2-3 టైమ్స్ అయితే తిన్నాను అనమాట, అంతకన్నా ఎక్కువసార్లు తిన్నాను. నేను చూసారు అప్పడాలు, పెద్ద పెద్ద అప్పడాలు అన్నమాట. అండ్ పెద్ద పెద్ద బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అన్నమాట. సో చూస్తున్నారు కదా, బాగున్నాయి కదా. అండ్ ఇక్కడే స్టాల్ అయితే ఉంటాయన్నమాట, ఫుడ్ స్టాల్. సో స్టాల్ కూడా పెద్దదే కదా. బాబాయ్, సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంకా మీకు ఫుల్ రైడ్స్ మొత్తం అయితే వచ్చేస్తాయి అనమాట, చూసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వ్లాగ్ ఇంకా ఫుల్ నవ్వు నవ్వు అనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you, bye bye, and thanks for watching.